ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మక 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్, హైదరాబాద్కు ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీలు తేవడంతోనే మంచి అభివృద్ధి జరిగిందని, అదే విజన్తో ఏపీని అభివృద్ధి చేయాలన్న తలంపుతో వివిధ పరిశ్రమలను ఏపీకి తీసుకురావడానికి రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని కృషి చేస్తున్నారని మంత్రి కొండపల్లి అన్నారు. విజయనగరం టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మండల అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక విజనరీ ఉంటుంది. ఆయన విజన్ కు అనుగుణంగా ఎవరైతే స్టెప్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. 30 సంవత్సరాల క్రితం ఐటీ ఇండస్ట్రీలోకి ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ పెట్టేటప్పుడు, లేదా బయోటెక్నాలజీ పార్క్స్ జెనోమ్ వ్యాలీ పెట్టేటప్పుడు కానీ, ఫార్మసీ పార్క్ పెట్టేటప్పుడు కానీ, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ ఎవరైతే ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఆహ్వానం తీసుకొని ఆ రోజు చాలా మంది హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టారు. ఆయన ఆహ్వానం మేరకే వైజాగ్ లో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి సిచ్యువేషన్ లో ఉన్నారనే సంగతి 10 మంది చెప్పుకోవడం వల్ల ఈరోజు ఆంధ్రాకి ఒక స్పెషల్ బ్రాండ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా మన యువ నాయకులు నారా లోకేష్ గారు అధ్యక్షత వహిస్తున్నటువంటి 20 lakh జాబ్ కమిటీ ఏదైతే ఉందో, పూర్తి స్థాయిలో అందరూ కూడా 10 మందికి మాట్లాడడం, అందుబాటులో ఉండడం, ప్రతి ఇండస్ట్రీస్ ని కూడా జాగ్రత్తగా ఇండస్ట్రీ పెట్టే దశగా తీసుకెళ్లడానికి పూర్తి స్థాయిలో కష్టపడేది అంతా కూడా ఒక ట్రాక్షన్, ఒక మంచి విషయం అనేది. హనుమకొండ జిల్లాలో జరిగిన చేప